ప్రకాశం జిల్లా వైపు వెళ్దాము. ముఖ్యంగా ప్రకాశము నెల్లూరు వైపు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి క్యాండిడేట్స్ని సరిపెట్టడం జరిగింది. ఈ ఏరియాలో రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లాలు, ఒకసారి వాటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు తాటిపర్తి చంద్రశేఖర్ ఈసారి మాదిగ కమ్యూనిటీ, ఆయనకి ఈసారి అక్కడి నుంచి అవకాశం ఇచ్చింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి పోటీ చేస్తున్నారు. ఒంగోలు నుంచి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఓసీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూడొచ్చు ఆదిమూలం సురేష్ ఈసారి ఆయన ప్రకాశం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చాలా స్పష్టంగా, సంతనూతలపాడు నుంచి పోటీ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కాంబినేషన్స్ చూసుకుంటే ఈసారి అన్న రాంబాబు గతంలో గిద్దలూరు నుంచి గెలిచారు. ఆయనను ఈసారి స్థానచలనం జరిగింది. ఆయనకు మనం చూడొచ్చు కనిగిరి కాన్స్టిట్యున్సీ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాగార్జున రెడ్డి ఈసారి పోటీ చేస్తున్నారు. నాగార్జున రెడ్డి కూడా సీట్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఆయన కూడా స్థానచలనం జరిగింది. అదేవిధంగా దద్దాల నారాయణ యాదవ్ మనం చూడొచ్చు, ఆయనకి ఈసారి యాదవ బీసీ కమ్యూనిటీ ఈసారి ఫస్ట్ టైం ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆదిమూలపు సురేష్కి సంబంధించినటువంటి ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కొన్ని స్థానాల్లో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో, పాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని స్థానాల్లో మార్పు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కొన్ని రాజకీయ సమీకరణాలు మారాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ నుంచి నెల్లూరు నుంచి ఈసారి హెవీ వెయిట్ ముఖ్యంగా మనం చూడొచ్చు విజయసాయి రెడ్డి నుంచి అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో డెఫినెట్గా కొంత పొలిటికల్గా అదేవిధంగా మనం మీడియా పరంగా కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా చూడాల్సినటువంటి జిల్లా. ఈసారి మనం చూడొచ్చు బుర్రా మధుసూదన్ యాదవ్ క్యాండిడేచర్ చూస్తున్నాం. మనం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఈసారి అక్కడ నుంచి ఆయనకు కావలి నుంచి ఇవ్వడం జరిగింది. మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా ఎలక్షన్ గెలిచారు, పెద్ద మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ఆ సీట్ నుంచి పోటీ చేస్తున్నారు. మనం కోవూరు నుంచి నల్లర్పు రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా హెవీ వెయిట్స్ అయితే ఎవరైతే ఉన్నారో గతంలో వరుసగా గెలిచినటువంటి వాళ్ళు 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి క్యాండిడేట్స్ని మనం ఈ జిల్లాలో చూస్తుంటాం. వాళ్ళందరికీ కూడా ఈసారి అవకాశాలు దక్కింది. కొన్ని చోట్ల మార్పులు ఉన్నాయి. కొన్ని మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొత్త క్యాండిడేట్, గతంలో వాళ్ళ సోదరికి ఇవ్వడం జరిగింది. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి మనం సుల్లూరుపేట నుంచి ఆయనకు మళ్ళీ టికెట్ దక్కినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. నెల్లూరు రూరల్ నుంచి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి కొంత ఇంట్రెస్టింగ్, ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎండి ఖలీల్ అహ్మద్ చాలా ఇంట్రెస్టింగ్, నెల్లూరు సిటీ నుంచి ఒక ముస్లింకి ఈసారి ఇవ్వడం జరిగింది. ఈసారి ముస్లిం పరంగా మనం డిస్కస్ చేస్తే మొత్తం 5 నియోజకవర్గాల్లో గతంలో ముస్లింలకు ప్రాతినిధ్యం ఉండేది. వైఎస్ఆర్సీపీ 5 సీట్లు ఇచ్చింది. ఈసారి 7 ముస్లింలకు ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఒక డెవలప్మెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా ముఖ్యమంత్రి ఓన్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనం అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల నుంచి ఆయన పొలిటికల్ లెగసీ, రాజశేఖర రెడ్డి పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ, ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి గతంలో గెలిచారు, మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సో అంజాద్ బాషా కడప సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డికి కూడా ఈసారి టికెట్ దక్కింది. అట్ ద సేమ్ టైం ఆయనకు సేమ్ సీట్ రిటర్న్ చేస్తున్నారు. డాక్టర్ దాసరి సుధా, ఆమె కూడా బద్వేల్ నుంచి మళ్ళీ సీటు దక్కడం జరిగింది. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమెకు అక్కడ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ కాన్స్టిట్యున్సీ మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం సుధీర్ రెడ్డి, మనం మళ్ళీ సుధీర్ రెడ్డికి ఈసారి కూడా టికెట్ రిటర్న్ అయినటువంటి దృష్టి చూస్తున్నాం. రాజమల్లి శివప్రసాద్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, దాదాపుగా కడప జిల్లా వరకు చూస్తే గతంలో పోటీ చేసినటువంటి వాళ్లకు అందరికీ ఈసారి సీట్ రిటర్న్ అయిందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం కాంబినేషన్స్ మనం చూసుకున్నటువంటి సిచ్యువేషన్లో చాలా స్పెసిఫిక్గా ఒకటి మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, పబ్లిక్లో పనిచేసిన వాళ్ళందరికీ టికెట్లు దక్కాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల కొన్ని కాంబినేషన్స్, కొన్ని క్యాష్ కాంబినేషన్స్ కావచ్చు, లేకుంటే కొన్ని చోట్ల సీట్లు మార్చాల్సినటువంటి వాళ్ళకు సర్వేల ఆధారంగా సీట్లు మార్చారు. కర్నూలు నుంచి ఎండి ఇమ్తియాజ్ చాలా ఇంట్రెస్టింగ్, కలెక్టర్గా పనిచేశారు, తర్వాత సెక్రటరీ లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఇటీవలే ఆయన వీఆర్ఎస్ తీసుకొని బయటికి వచ్చారు. ఆ తర్వాత ఆయన ముస్లిం క్యాండిడేట్, కర్నూలు నుంచి ఒక ముస్లిం హఫీజ్ ఖాన్ను రీప్లేస్ చేస్తూ ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కంగాటి శ్రీదేవి, ఆమెను గతంలో మనం చూడొచ్చు పత్తిపాడు నుంచి చెరుకులపాటి నారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం హయాంలో వాళ్ళ భర్తను చంపేయడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఇచ్చారు, ఆమె ఎమ్మెల్యే గెలిచింది, మళ్ళీ సీట్ రిటర్న్ చేస్తున్నారు. బుట్ట రేణుక మనం చూడొచ్చు కుర్ని, అంటే పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆమె గతంలో ఎంపీగా గెలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఈసారి ఎమ్మెల్యేగా పొడిస్తున్నారు. ఆదిమూలపు సతీష్ మాదిగా, ఆయన ఆదిమూలపు సురేష్ వాళ్ళ తమ్ముడు, ఆయన కూడా సీట్ కేటాయించడం జరిగింది. కర్నూలు నుంచి మనం చూడొచ్చు చాలా హెవీ వెయిట్స్ కనిపిస్తారు. చాలాసార్లు ఎలక్షన్స్లో కంటిన్యూగా 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి చాలా మంది, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఏరియాలో ఉంటాయి. మనం బాలనగర్ రెడ్డి ఓసీ మనం చూస్తున్నాం. మళ్ళీ
మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా విరూపాక్షి. మనం చాలా ఇంట్రెస్టింగ్ పేరు విరూపాక్షి, ఒక సాధారణ జెడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి. గుమ్మనూరు జయరాములు ఏదైతే కాన్స్టిట్యున్సీ నుంచి మంత్రి అయ్యారో ఆయన ఆ తర్వాత పార్టీ మారిపోయారు. ఒక సాధారణ జెడ్పీటీసీ బోయ కమ్యూనిటీ నుంచి ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే హెవీ వెయిట్స్ ఉన్నారు, విరూపాక్ష లాంటి వాళ్ళు, ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి బుట్ట రేణుక లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా మనం చూడొచ్చు. అనంతపురం జిల్లాలో మనం చూసుకోవచ్చు ఈర లక్కప్ప, చాలా ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఈర లక్కప్పకి సంబంధించినటువంటి కేస్ స్టడీని చూస్తే ఆయన ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నటువంటి ఒక ఎస్సీ మాదిగా సాధారణమైనటువంటి వ్యక్తి, చాలా సాధారణమైనటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత సింప్లిసిటీ, ఇంత బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా పొలిటికల్గా ఇంత పెద్ద పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరు ఇవ్వలేదు అనుకోవచ్చు. మనం చూడొచ్చు కురుబ కమ్యూనిటీ నుంచి టిఎన్ దీపిక ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఉషశ్రీ చరణ్ ప్రస్తుతం మంత్రి, ఆమె కూడా తమ సీట్ను కురుబ కమ్యూనిటీ నుంచి రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా అటు కర్నూలు అనంతపురం జిల్లాలో కురుబ, బోయ, వాల్మీకి కమ్యూనిటీలకు చాలా పెద్ద ఎత్తున ఈసారి అవకాశం లభించింది. ముఖ్యంగా వాళ్లకు ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వచ్చింది అనుకోవచ్చు. మనం చూస్తున్నాం కొన్ని ఫేమస్ నేమ్స్, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మనం మళ్ళీ సీట్ రిటర్న్ చేస్తున్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి వ్యక్తి. మక్బూల్ అహ్మద్ మళ్ళీ ఈసారి ముస్లింకు ఇక్కడ నుంచి మనం కదిరి నుంచి సీట్ ఇస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ఒకటి ప్రధానంగా ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం పెరిగింది. 5 నుంచి 7 స్థానాలకు వాళ్ళను పెంచడం జరిగింది. బీసీలకు సంబంధించి 41 నుంచి 48 మందికి వాళ్ళని పెంచడం జరిగింది. ఓవరాల్గా చాలా మంది క్యాండిడేట్స్, మనం విశ్వేశ్వర్ రెడ్డి మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీ ఆయనకు స్థానం కల్పించింది. మెట్టు గోవిందరెడ్డి ఇక్కడ నుంచి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. వెంకటరామరెడ్డికి అవకాశం ఇచ్చింది. మనం చూడొచ్చు కేతిరెడ్డి పెద్దారెడ్డి డెఫినెట్గా తాడిపత్రి లాంటి చోట ఒక హెవీ వెయిట్, ముఖ్యంగా జేసీ బ్రదర్స్ను ఢీకొన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత గెలిచినటువంటి వ్యక్తి. తాడిపత్రి నుంచి మళ్ళీ ఆయనకు సీటు జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ మనం చూడొచ్చు రాప్తాడ్ నుంచి మళ్ళీ ఆయనకు అవకాశం ఉంది. తలారి రంగయ్య ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అనంత వెంకటరామరెడ్డి చాలా కాలంగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అనంత వెంకటరామరెడ్డికి మళ్ళీ అనంతపురం టౌన్ నుంచి సీట్ ఇవ్వడం జరిగింది. మన్నెపాకుల వీరాంజనేయులు మాదిగా ఎస్సీ కమ్యూనిటీ, ఆయనకు ఈసారి ఇక్కడ నుంచి ఇంట్రడక్టరీగా ఫస్ట్ టైం ఆయనకు ఇక్కడ నుంచి సీట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా అనంతపురము, కర్నూలు గురించి మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా బీసీలలో కురుబ, వాల్మీకి, బోయ కమ్యూనిటీస్కి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రాధాన్యత జరిగింది. ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే మనం పైనుంచి కింది వరకు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కడైతే తూర్పు కాపులు ఉన్నారో, కుప్పల వెలుమ ఉన్నారో, అదేవిధంగా కాలింగులు ఉన్నారో, ఇటువంటి బీసీ కమ్యూనిటీకి అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గోదావరి జిల్లాలో చూసుకుంటే షెట్టిబల్జ లాంటి వాళ్ళ కమ్యూనిటీస్కి చాలా ఎక్కువగా అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక మనం చూసుకుంటే పూర్తిగా ఇటు రాయలసీమ వరకు యాదవ కమ్యూనిటీ, గౌడ కమ్యూనిటీ, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ అనంతపురం జిల్లాలో బోయ కమ్యూనిటీ, కురుబ కమ్యూనిటీ, వీళ్ళందరికీ ఎక్కువగా బీసీలో ప్రాధాన్యత జరిగింది. ఒకసారి నేను ఫైనల్గా నంబర్ మనం చూస్తాం.